సర్వం శ్రీకృష్ణులోకి స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు చెప్పిన మానవ జన్మ విలువ గురించి తెలుసుకుందాం. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవాః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. దీని అర్థం, చాలా జన్మల తర్వాత గుణాతీతుడైన జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వం అని తెలుసుకుని ఆయన శరణు పొందుతాడు. అలాంటి మహాత్ముడు ఎంతో అరుదుగా కనిపిస్తాడు. మనిషిగా జన్మించడం అనేది భగవంతుని అనుగ్రహంతో మాత్రమే సాధ్యమయ్యే వరం. 84 లక్షల యోనుల్లో మానవ జన్మ మిక్కిలి. ఎందుకంటే మనకు వివేకం, ధర్మం, భగవచ్చింతన వంటి ఆధ్యాత్మిక మార్గాలు బోధించే శక్తి ఉంది. కృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నది, ముక్తి దిశగా నడవడం అనేది ఒక జన్మలో కాదని, అనేక జన్మల్లో మెల్లగా జరిగే ఆధ్యాత్మిక వికాసం. కానీ మనకు ఈ జన్మలోనే ఆ బోధన కలగడం, కృష్ణుడి శరణు పొందడం ఒక అద్భుతమైన భాగ్యం. మానవ జన్మ ధన్యం కావాలంటే మనం కేవలం భౌతిక ఆశయాల కోసం కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలని తపించాలి. కృష్ణుడిని సర్వం అని తెలుసుకోవడం, అనుభవించడం అనే తత్ఫలమే మన జన్మ ప్రయోజనం. ఈ జన్మను వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరోజు కృష్ణుని ఆరాధించండి, ఆయన పేరు జపించండి. ఇలాంటి మరిన్ని కృష్ణ తత్వాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సర్వం శ్రీకృష్ణను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.